guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి నా స్మార్ట్ వాచెస్ అండ్ కొన్ని కొత్తగా తీసుకున్న ఒక వాచ్ అండి అండ్ కొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా చూపిస్తాను. అంటే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంతా కూడాని. బట్ ఏంటంటే ఎక్కువ వీడియోస్లో అది నేను హాల్ వీడియోస్ చేసినప్పుడు ఇవి పెట్టుకున్నప్పుడు నన్ను ఎక్కువగా అడిగినవండి ఈ ఇయర్ రింగ్స్ కానీ ఇప్పుడు చూపించే ఆక్సిడైజ్ జ్యువెలరీ అంతా ఎక్కువగా అడిగినవి కమెంట్స్లోనే ఎక్కడ తీసుకున్నానని చెప్పి. సో ఐ థాట్ బెస్ట్ ఆఫ్ నాకు నచ్చిన కలెక్షన్ ఎక్కువగా నాకు ఎథనిక్ వేర్కి యూజ్ అయ్యే టైప్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంతా చూపిద్దాం అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ కమింగ్ టు స్మార్ట్ వాచెస్, నేనైతే పెద్దగా యూజ్ చేయనండి స్మార్ట్ వాచెస్. అంటే యూజ్ చేయను అంటే వాటి పర్పస్ కోసం అయితే యూజ్ చేయను, అంటే హార్ట్ బీట్ చెక్ చేయడానికి ఆర్ లేకపోతే ఎన్ని క్యాలరీస్ స్పెండ్ అయ్యాయి ఎన్ని స్టెప్స్ అది క్యాలిక్యులేట్ చేయడానికి అయితే నేను యూజ్ చేయనండి వాటిని. జస్ట్ ఊరికే నాకైతే నా దగ్గర ఉన్న 2 స్మార్ట్ వాచెస్ కూడా నేను పర్చేజ్ చేసినవి కాదు, నాకు గిఫ్ట్ వచ్చినవి 2 స్మార్ట్ వాచెస్ కూడా. నేను ఏంటంటే యూజువల్గా వెస్ట్రన్ వేర్ మీద బాగా కనపడతాయి, స్టైలిష్గా ఉంటాయి అన్నట్టు పెట్టుకుంటాను తప్ప నేనైతే పెద్దగా రెగ్యులర్గా అయితే ఏమి యూజ్ చేయనండి స్మార్ట్ వాచెస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వాచ్ వచ్చేసి ఈ ఫిట్బిట్ వర్స్ 2 అండి, యాపిల్ వాళ్ళది ఈ వాచ్. ఇదైతే నాకు మావయ్య గారు గిఫ్ట్ ఇచ్చారు, మా ఫాదర్ ఇన్ లా ఇచ్చారు నాకు. యాక్చువల్లీ ఆయన పర్చేస్ చేసుకున్నారు బట్ పెద్దగా యూజ్ చేయట్లేదు, నాకు నచ్చిందని చెప్పి నాకు ఇచ్చేశారు. యాక్చువల్లీ దీనికి ఏంటంటే మనకి ఇట్లా 2 బెల్ట్స్ వస్తాయండి, మీడియం అండ్ లార్జ్. ఫీమేల్స్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ మీ రిస్ట్ అది చిన్నగా ఉంటే ఈ స్మాల్ స్ట్రాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఇట్లా లార్జ్ స్ట్రాప్ కూడా వస్తుంది మనకి. ఇలా 2 స్ట్రాప్స్తో వస్తుంది వాచ్. అండ్ మీ అందరికీ తెలిసిందే కదండి, ఈ స్మార్ట్ వాచెస్ మన ఐఫోన్స్కి అది కనెక్ట్ చేసుకోవాలి. ఐఫోన్ అనే కాదండి, యాపిల్ వాచ్ అయినా సరే కూడా ఫిట్బిట్ అయినా సరే కూడా ఏ ఫోన్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ స్మార్ట్ వాచ్ అండి. నాకు ప్రైస్ అది తెలియదండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా గిఫ్ట్ చేశానని చెప్పి. బట్ ప్రెసెంట్ అమెజాన్లో చెక్ చేస్తే ఐ థింక్ 16K ఓ సంథింగ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంది, 17K ఆ ప్రైస్ రేంజ్లోని. అండ్ ఈ వాచ్కి ఏంటంటే నేను మళ్ళీ స్ట్రాప్స్ వేరే కలర్ తెప్పించుకున్నానండి. ఇదేంటంటే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, అమెజాన్లో తెప్పించాను. బట్ ఏంటంటే ఈ స్ట్రాప్స్ ఒరిజినల్ స్ట్రాప్స్ అయితే కాదండి, జస్ట్ ఊరికే ఇట్లా డూప్లికేట్ టైప్వి తెప్పించాను. బట్ క్వాలిటీ అయితే నాకు నచ్చాయండి, కంపేర్ టు ఈ ఒరిజినల్ దానంత బాగాలేదు కానీ బట్ బాగుందండి. యూజ్ చేశాను కూడా ఒక 2-3 టైమ్స్, బాగున్నాయి ఈ స్ట్రాప్స్ కూడాని. సో దీనికైతే ఇట్లా స్ట్రాప్ తెప్పించుకున్నాను ఇది. అండ్ దీనికి ఛార్జర్ ఏంటంటే మనకి ఇట్లా వస్తుందండి, ఛార్జర్ ఇలా హోల్డర్ టైప్లో వస్తుంది. అండ్ దీన్ని ఏంటంటే మనం కావాలంటే ల్యాప్టాప్కి ఛార్జ్ పెట్టుకోవచ్చు లేకపోతే ప్లగ్ పాయింట్కి పెట్టుకోవచ్చు అండి. మన మొబైల్ ఫోన్స్ది ఛార్జర్ది అడాప్టర్ తీసుకొని ఆ అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా డాట్స్ వస్తాయి, ఆ డాట్స్ దీనిపైన వచ్చేలాగా ఇట్లా పెట్టుకొని ఛార్జ్ చేసుకోవడం అంతే అండి. యాక్చువల్లీ ఇందులో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయండి మనకి. ఇది పెద్ద లేటెస్ట్ మోడల్ అయితే ఏం కాదండి, దీనిపైన ఇంకా 1 or 2 మోడల్స్ వచ్చాయి కొత్తవి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ స్మార్ట్ వాచ్ అండి, ఇది శాంసంగ్ బ్రాండ్ది. ఇది వచ్చేసి నాకు మా తమ్ముడు ప్రెజెంట్ చేశాడు, ఆన్ సైడ్ వెళ్ళినప్పుడు నా కోసం అని తీసుకొచ్చాడు. యాక్చువల్లీ నాకేంటంటే వాచెస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఏదైనా నాకు ప్రెజెంట్ చేయాలన్నా ఫస్ట్ వాళ్ళ మైండ్కి వచ్చే ఆప్షన్ వాచెస్. సో తమ్ముడు ఈ వాచ్ తీసుకొచ్చాడు నాకు. ఇది శాంసంగ్ అండి. అండ్ ఇది ఏంటంటే డైల్ మనకి ఇట్లా రౌండ్ షేప్లో వస్తుంది డైల్. అండ్ ఇట్లా వైట్ కలర్ స్ట్రాప్ వస్తుంది దీనికి కూడా స్ట్రాప్స్ దొరుకుతాయండి కావాలంటే. నేను ఇంకా దీనికి స్ట్రాప్ తీసుకోలేదు బికాజ్ ఆల్రెడీ బ్లాక్ అండ్ పింక్ ఉంది కాబట్టి ఆ ఫిట్బిట్ది. ఇంకా దీనికి ఇట్లా వైట్ ఉంచేసాను, నాకు బ్లాక్ అండ్ వైట్ చాలా ఇష్టం అండి. సో ఇలా వైట్ కలర్ స్ట్రాప్ ఉంచేసాను దీనికి. అండ్ దీనికి మనకి ఛార్జర్ వచ్చేసి ఇట్లా మ్యాగ్నెటిక్ ఛార్జర్ వస్తుందండి, ఇక్కడ మనం ఇట్లా పెట్టుకోవడం అంతే ఈ మ్యాగ్నెటిక్ ఛార్జర్ని. అండ్ దీన్ని మీరు కావాలంటే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఆర్ లేకపోతే ప్లగ్ పాయింట్కి అడాప్టర్ పెట్టుకొని అడాప్టర్తో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. వాళ్ళైతే అడాప్టర్ ప్రొవైడ్ చేయరు మనకి, ఓన్లీ ఇట్లా మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఒకటే ఇస్తారు. సో అండ్ ఇది కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ ఫీచర్స్ ఉంటాయండి నా దగ్గర ఉన్న ఈ ఫిట్బిట్ వర్స్ 2 అండ్ ఇది మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఫీచర్సే ఉంటాయి రెండింటిలోని. ఈ 2 కూడా ఇప్పుడు ఏంటంటే మంచి ఆఫర్ ప్రైజెస్కి వస్తున్నాయి అమెజాన్లోని. బట్ నేను తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం నాకు ఈ మోడల్స్ వచ్చినప్పుడు వీళ్ళు ప్రెజెంట్ చేసినప్పుడు ఇవి ఇంకా ప్రైస్ ఉన్నాయండి, 20K ప్లస్ ఉన్నాయి. ఇప్పుడైతే 15-16 ఆ రేంజ్లో వస్తున్నాయండి ఈ వాచెస్ అమెజాన్లో అయితేని. ఒకసారి ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను.
అండ్ దీనికి కూడా 2 స్ట్రాప్స్ వస్తాయండి, మీడియం అండ్ లార్జ్. డిపెండింగ్ ఆన్ యువర్ రిస్ట్ సైజ్ మీరు వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా మీడియం అండ్ లార్జ్ స్ట్రాప్స్ వస్తాయి. సో దీనికి కూడా సెకండ్ స్ట్రాప్ అండి, ఇది ఇలా మీడియం లార్జ్ స్ట్రాప్ వచ్చింది. అండ్ నేను దీనికి మీడియం పెట్టుకుని ఉంచుకున్నాను స్ట్రాప్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వాచ్ అండి ఈ వీడియోలోని. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఫాజిల్. అండ్ ఇది రీసెంట్గానే తీసుకున్నానండి అమెజాన్లోని. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మంచి ఆఫర్ ప్రైజెస్కి వస్తుంటే తీసుకున్నాను ఈ ఫాజిల్ వాచ్ని. ఇదైతే ఫుల్లీ పార్టీ వేర్ టైప్లో వస్తుందండి, మొత్తం అంతా స్టోన్స్ అది వచ్చి పెద్ద డైల్ వస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ వాచ్, చాలా బాగుంటుంది. మంచి ఒక పార్టీ వేర్ లుక్ వస్తుంది వాచ్కి. అండ్ డైల్ కూడా పెద్దది వస్తుందండి. ఇప్పుడు పెద్ద డైల్స్ ఫ్యాషన్లో ఉన్నాయి కదా, అండ్ వాచ్ పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుందండి. స్పెషలీ శారీస్ మీద పార్టీ వేర్స్కి చాలా బాగుంటాయి. అనార్కలి ఫ్రాక్స్ ఆర్ లేకపోతే కొంచెం సెమీ పార్టీ వేర్స్ వీటిపైన చాలా మంచి లుక్ వస్తుందండి. క్యాజువల్గా కన్నా కొంచెం ఇది పార్టీ వేర్కి అయితే ఎక్కువ సూటబుల్గా ఉంటుంది, మంచి లుక్ వస్తుందండి. సో ఇట్లా ఏంటంటే సింపుల్ రౌండ్ డైల్ వస్తుంది, డైల్ చుట్టూరా ఇట్లా స్టోన్స్ వస్తాయండి. అండ్ స్ట్రాప్ పైన కూడా ఇక్కడ ఇలా స్టోన్స్ వస్తాయండి. కింద పైన మనకి ఇట్లా స్ట్రాప్ పైన స్టోన్స్ వస్తాయి. మిగిలిందంతా ఇట్లా సింపుల్ ప్లెయిన్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ టోన్లో వస్తుందండి. చాలా బాగుంటుందండి, చాలా క్లాసీ ఉంటుంది పార్టీ వేర్కి యూజ్ చేస్తే మీరు. బట్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఫాజిల్ బ్రాండ్వి. అండ్ ఒకవేళ మీకు వాచెస్ పైన ఇంత స్పెండ్ చేయడం ఇష్టం లేదంటే నేను అఫోర్డబుల్ రేంజ్లో కొంచెం పార్టీ ఇలాంటి బ్రాండెడ్ వాచెస్ లాగా సేమ్ ఇమిటేషన్ వచ్చినట్టు కొన్ని వాచెస్ కలెక్షన్ చేశానండి. అవి కూడా నాకు చాలా నచ్చాయండి. అంటే అందరూ ఇష్టపడారు కదండి ఎక్కువ ప్రైస్ పెట్టడానికి వాచెస్ పైన. అలాంటి వాళ్ళకి ఆ వీడియో ఒకసారి చూడండి, నేను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మేబీ యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీ చూపిస్తానండి. నేను రివ్యూస్ పోస్ట్ చేశానండి ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ గురించి. బట్ ఇవన్నీ నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం అండి, బాగా సూట్ అవుతాయి ఎథ్నిక్ వేర్ పైన ఆర్ లేకపోతే దేనిపై కన్నా సరే కూడా చాలా బాగా సూట్ అవుతాయండి ఈ ఇప్పుడు చూపించే ఆక్సిడైజ్ జ్యువెలరీ అంతా కూడా. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి, నా వన్ ఆఫ్ ది ఫేవరెట్. నాకు చాలా ఇష్టం అండి ఈ చైన్ అంటేని. చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంటుందండి. స్పెషల్లీ ఇలాంటి టీషర్ట్స్ పైన ఆర్ లేకపోతే వెస్ట్రన్ వేర్ పైన చాలా మంచి లుక్ వస్తుందండి. నేను ఇది ఆల్రెడీ పోస్ట్ చేశాను, కానీ లాస్ట్ టైం నేను అవుట్ఫిట్ ఐడియాస్ ఫర్ వెకేషన్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసి ఒక డ్రెస్ పైన ఈ చైన్ పోస్ట్ చేస్తే చాలామంది అడిగారండి దీని లింక్ కావాలని చెప్పి. నేను ఈ లింక్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి. నాకైతే చాలా నచ్చిందండి ఈ చైన్. బట్ ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది. ఇట్లా అన్ని కలర్స్లో మనకి డిఫరెంట్ షేప్స్లో బీడ్స్ వస్తాయండి. నాకైతే చాలా ఇష్టం, ఇది చాలా బాగుంటుంది. చెప్పాను కదండి ఒక మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా వెస్ట్రన్ వేర్ పైన ఇట్లాంటి ప్లెయిన్ సాలిడ్ కలర్ టీషర్ట్స్ పైన అది వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలాంటి చైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, ఈ జుమ్కాస్. నాకైతే జుమ్కాస్ చాలా ఇష్టము, నా ఫేస్కి సెట్ అవుతాయి. అండ్ యూజువల్గా ఇండియన్ వేర్కి ఎథ్నిక్ వేర్ అనార్కలీస్ పైన ఆర్ లేకపోతే ఏటి మీదన్నా సరే కూడా జుమ్కీస్ అనేవి ఎక్కువ సెట్ అవుతాయండి మన ఇండియన్ వేర్కి. సో ఈ జుమ్కీస్ తీసుకున్నాను. ఇది కూడా ఆల్రెడీ రివ్యూ పోస్ట్ చేశానండి మన ఛానల్లోని. బట్ చాలామంది అడుగుతూ ఉంటారు, నేను వీడియో పెట్టినప్పుడల్లా అడుగుతుంటాను. అంటే ఎక్కువ వీటితో పేరప్ చేస్తూ ఉంటానండి ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు. బికాజ్ పింక్ కలర్ అనేది చాలా కలర్స్ పైన సెట్ అవుతూ ఉంటుంది మనకి. అంటే ఎప్పుడూ కూడా మనం యాక్సెసరీస్ అనేవి ఐదర్ సేమ్ కలర్ పెట్టుకోవచ్చు ఆర్ లేకపోతే కాంట్రాస్ట్ కలర్ పెట్టుకోవచ్చు అండి. అంటే డ్రెస్ అంతా కూడా డ్రెస్కి డిఫరెంట్ కలర్లో ఉండేలాగా కాంట్రాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు అండి యాక్సెసరీస్, అట్లా కూడా మంచి లుక్ వస్తుంది. సో ఈ పింక్ కలర్ ఏంటంటే ఐదర్ సేమ్ కలర్ లాగా మ్యాచ్ అవుతుంది ఆర్ లేకపోతే కాంట్రాస్ట్ కలర్ లాగా లుక్ వస్తుంది. సో పింక్ అనేది ఎక్కువ యూజ్ అవుతుందండి ఇయర్ రింగ్స్లోని నన్ను అడిగితేని. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, ఇవి కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్, చాలా ఇష్టం ఇవి కూడా, నాకు చాలా బాగుంటాయి ఇవి కూడా, చాలా మంచి లుక్ వస్తాయి. ఇవి ఏంటంటే బోత్ వెస్ట్రన్ వేర్ అండ్ ఎథ్నిక్ వేర్ రెండింటికి సూట్ అవుతాయండి. అన్నిట్లపైన పెట్టుకున్న బాగుంటాయి ఈ ఇయర్ రింగ్స్. ఇట్లా మంచి పేస్టల్ కలర్లో వస్తుంది. ఇవి కూడా ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ కలరే వస్తుందండి. ఇలాంటి డ్రెస్ కలర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇది కూడా కాంట్రాస్ట్ డ్రెస్సెస్ పైన చాలా బాగుంటుంది. అంటే ఇట్లాంటి నావీ బ్లూ కలర్ పైన ఆర్ లేకపోతే ఏదైనా ఎల్లో కలర్ అలా కొంచెం ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్స్ డ్రెస్సెస్ పైన పెట్టుకున్నా చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ ఒక్కడే పెట్టుకుంటే చాలు, ఫుల్ మంచి ఒక గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేనే. అండ్ ఇవి కూడా జుమ్కీస్ అండి, ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నా నేను. నాకైతే చాలా ఇష్టం అండి ఈ జుమ్కీస్. అంటే అన్ని డిఫరెంట్ సైజెస్లో
డిఫరెంట్ షేప్స్లో వస్తాయన్నమాట నాకు ఈ సెట్ అంతాని. యాక్చువల్లీ ఇది సెట్ ఆఫ్ 4. నేను ఇంకోటి ఎక్కడో మిస్ చేశానండి, నాకు దొరకలేదు, అది చాలాసేపు వెతికాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి, ఎస్పెషలీ కుర్తీస్ పైన చాలా బాగా సెట్ అవుతాయి. ఇవి ఏంటంటే మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ వస్తాయి. ఇందాక ఫస్ట్లో చూపించిన జుమ్కీస్తో కంపేర్ చేస్తే చాలా చిన్న సైజ్ అండి, ఇవి మీడియం సైజులో వస్తాయి. ఇవైతే అంటే యూజువల్గా బాగా పెద్దవి పెట్టుకోవడం ఇష్టపడిన వాళ్ళకి ఇలాంటి జుమ్కీస్ అయితే చాలా బాగుంటాయండి. ఇట్లా ఇదేంటంటే ఇట్ పైన స్క్వేర్ లాగా వచ్చి కింద జుమ్కీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ట్రీ షేప్లో లాగా వచ్చి ర్యాండమ్గా ఇట్లా రౌండ్ షేప్లో చిన్న బుట్ట వస్తుందండి మనకి. దీనికన్నా ఇది కొంచెం చిన్నది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్లా బుట్ట షేప్ వేరేగా వస్తుంది, ఇట్లా కోన్ షేప్లో వస్తుందండి బుట్టది షేప్. అండ్ పైన ఇట్లా మనకి పీకాక్ వస్తుంది. అన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో వస్తాయండి. ఇవన్నీ కూడా ఎథనిక్ వేర్కి బాగుంటాయి అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి. ఐ థింక్ 300కో 400కో మొత్తం ఇట్లా సెట్ ఆఫ్ 4 వస్తాయి మనకి ఇయర్ రింగ్స్. ఇవైతే మస్ట్ హ్యావ్ అండి, మన ఎథనిక్ వేర్ మీద కుర్తీస్ పైన చాలా బాగుంటాయి, చాలా యూజ్ అవుతాయండి ఇయర్ రింగ్స్ అయితేని. అండ్ లాస్ట్లీ ఫింగర్ రింగ్ అండి. ఈ ఫింగర్ రింగ్ కూడా నాకు చాలా యూజ్ అనిపించింది అండ్ చాలా ట్రెండ్లో ఉన్నాయండి ఇలా పెద్ద పెద్ద ఫింగర్ రింగ్స్. అండ్ రీసెంట్గా కూడా బిగ్ బాస్లో ఎవరో పెట్టుకోవడం కూడా చూసానండి నేను. ఇట్లాంటివి పెట్టుకుంటున్నారు ఇలాంటి రింగ్స్. యూజువల్గా ఏంటంటే ఒకవేళ మీరు ఇయర్ రింగ్స్ కానీ పెద్దవి పెట్టుకుంటే చైన్ వేసుకోకపోయినా, లేకపోతే సింపుల్ చైన్ వేసుకున్నా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్కి ఏంటంటే ఐదర్ మీరు బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, ఆర్ లేకపోతే బ్యాంగిల్స్ బదులు ఇట్లాంటి పెద్ద పెద్ద రింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. చాలా నిండుగా, చాలా డిఫరెంట్గా, స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఇలాంటి రింగ్స్ ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ పైన కూడా చాలా బాగుంటుంది. ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఇంకో చేతికి ఇట్లా రింగ్ పెట్టుకుంటే చాలా మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుందండి. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఐ థింక్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. నేను కొంచెం ఇట్లాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ ఏదైనా లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి, ట్రై చేయండి. ఆర్ ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను, మేబీ స్టాక్ అవుట్ అవుతూ స్టాక్ ఇన్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి. సో చెక్ చేసుకోండి ఒకవేళ నచ్చితేనే. ఇవి కూడా చాలా లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయండి. సో ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మై హోల్ స్టోర్ లింక్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే మై హోల్ స్టోర్ లింక్ని క్లిక్ చేయడం అంతే. మై హోల్ స్టోర్ లింక్ని క్లిక్ చేస్తే విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. మీరు యాజ్ యూజువల్ అమెజాన్లో ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.